నేను రమేష్ హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ మధు యాస్కి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 11 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ చరిత్రలో 11 రోజులైన మధు యాస్కి ప్రత్యక్షంగా పాల్గొన్నారంటూ ఆయన్ని ప్రశ్నించారు. తెలంగాణ కొరకు మాట్లాడుతున్న ఎంపీలను వెనక్కి లాగుతుంది మధు యాస్కి కాదా అంటూ ఆయన్ని ప్రశ్నించారు. మధు యాస్కి తన సొంత రాజకీయ లాభం కొరకే టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక భుజాన అదేవిధంగా ఎన్నికలను మరో భుజాన ఎత్తుకొని ముందుకు వెళ్తామంటూ ధీమాను వ్యక్తం చేశారు. కేపీ రామచంద్రరావును మొదటగా అరెస్ట్ చేయాలంటూ కోరింది టీఆర్ఎస్ పార్టీని ఆయన గుర్తు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం మధు యాస్కి మానుకోకపోతే ప్రజలు మధు యాస్కి బుద్ధి చెప్తారంటూ ఆయన హెచ్చరించారు. అదేవిధంగా టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. టీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు తలసాని శ్రీనివాసరావుకు లేదంటూ ఆయన మండిపడ్డారు. 2009లో ప్రజా ఆదరణ లేని నాయకులపై ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కొరకు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులపై ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేణుకా చౌదరి ఇల్లుకు ముట్టడికి ప్రయత్నించారు. రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షులు తులా ఉమా డిమాండ్ చేశారు. రేణుకా చౌదరి గుండె జబ్బు వచ్చి చనిపోతే తాము ఎయిడ్స్ వచ్చి చనిపోయిందంటూ ప్రచారం చేస్తే ఆమె ఒప్పుకుంటుందా అంటూ ఆమెను వాళ్ళు ప్రశ్నించారు. రేణుకా చౌదరి ఇలాంటి చేసిన వ్యాఖ్యలను వారు మానుకోవాలంటూ ఆమెను హెచ్చరించారు. తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమన్న రేణుకా చౌదరి ఇప్పుడు ఎటుపోయిందంటూ వారు ప్రశ్నించారు. ఇది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ